అంతే. అవసరమైతే 2 కొట్టి కూడా సంతోషించి అంటాడు. కొడితే ఆడ సంతోషిస్తాం ప్రభు అంటే, అంతే నువ్వు సంతోషించాలి అంతే, లేకపోతే కొడతా. ఇది ఎక్కడ దౌర్జన్యం తండ్రి? సంతోషం అంటే పరిస్థితులను బట్టి మాకు రావాలి, అనవసరం, నువ్వు సంతోషించాలి అంతే. ఏంటి నేను లేనా? నేనున్నాగా, నువ్వు సంతోషంగా ఉండు అంటే. అన్ని అప్పులు అయిపోయినాయి. అరే అప్పులైతే సంతోషంగా ఉండు, నోరు మూసుకొని. మరి అప్పులు నేను చూసుకుంటాగా. ఎప్పటికి ఏది అందించాలో అది అందిస్తాను, ప్రశాంతంగా ఉండు, నన్ను నమ్ము. మనం ఆయన్ని నమ్ముతున్నాం అంటానికి గుర్తు ఏంటంటే మనం హ్యాపీగా ఉంటాం. మనం ఆయన అనుమానిస్తున్నాం అంటానికి గుర్తు ఏంటంటే దుఃఖంలో ఉంటాం. తరచుగా నువ్వు అలాగ దుఃఖాలు, వేదనలు కొనసాగించొద్దు, వదిలేయి. ఈ ఉపవాసాల్లో, ఈ 4వ కూటమిలో, ఈ 2వ దినమందు దేవుడు మనకు అందిస్తున్న మాట,